జరిగే ప్రత్యేకంగా అయినప్పుడు అక్కడ దాకా మనం వెళ్ళాల్సిన పని లేదని కూడా చెప్పాను. మంచి సొరపాలు నాకు మన కబురు వచ్చింది, ఏదో విగ్రహారాధన సంబంధమైన ఊరి మంచి కోసం చేసుకుంటున్నారు. ఆడ కూడా తప్పేం కాదు, మంచి కోసం అయినప్పుడు కూడా మనము నమ్మట్లేదు కదా, మన దేవుడే కాపాడుతాడు అనుకుంటున్నాం. వారేమంటున్నారు, ఆ రాయి 4 మూలలు వేసిన ఊరికేసి 4 మూల రాళ్ళు, ఆ రాళ్ళు కాపాడుతాయని మీరు అనుకుంటున్నారు. మరి మనం చూస్తున్నాం, మనమే నమ్ముతున్నాం ఆ రాళ్ళు మనిషికి అయ్యి కాపాడవు ప్రభు, ఖచ్చితంగా ఒక దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ఆ దేవుడే ఊరినైనా జనాన్నైనా ఎవరినైనా కాపాడవలసింది ఆయనే. ఆ జనమంతటి మంచి కోసం ఆయన దిగి వచ్చి ప్రాణం పెట్టాడయ్యా, ఆ దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే కాపాడు తప్ప ఈ రాళ్ళు అప్పుడు కాపాడవని మనం నమ్మకం. ఇది మన నమ్మకం అందైతే వాళ్ళ నమ్మకం వాళ్ళది. అక్కడ ఆగాలిగా మనం. నాకు వచ్చింది కబురు, ఈ మధ్య వెళ్తున్నాం కానీ అటుగట్టి వెళ్తావు, అటు వెళ్ళొచ్చా? అటుగట్టి వెళ్తావు, మనకేం పని అక్కడ? అసలు మన పనే కాదు కదా, అది మన ఏర్పాటు కాదు కదా. ఒక నమ్మకంతో వారు పని చేస్తున్నారు, అట్టని వాళ్ళే మనం తప్పట్లేదు కదా. మనం అది నమ్మట్లే, మన దేవుడు నమ్ముతున్నాం. హల్లెలూయా. కాపాడగలిగేవాడు ప్రభువుని నమ్ముతున్నాం. కాపాడగలిగేవాడు రాయి కాదు, మన రాయి, ఆ బండ క్రీస్తుని నమ్ముతున్నాం. హల్లెలూయా. ఆ బండ క్రీస్తుని నమ్ముతున్నాం. ఆ కోణంలో ఆ ప్రత్యేకత ఏదో లేకపోతే ఇంక దేవునికి లోకానికి మనకి ఏం తేడా ఉంది? మనం అందరం బ్యాండ్ మీద బ్యాచ్ చేసుకోవాలి. ఆ ప్రత్యేకత ఏదో ఉండాలి. ఆ ప్రత్యేకత లేకపోతే ఇక్కడ రాకపోయింది ఈ రోజు. కాబట్టి 100% బలారాధనలో పాల్గొనే మనం ఖచ్చితంగా కొన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి, స్పష్టత కలిగి, వాక్యపు లోతులో ఉండాలి. ఒక అడుగు ముందుకు ఏమేస్తే ఏమవుతుందంటే కొన్ని 100 వాక్యాలు చూపిస్తాయి. 100, ఒకటి కాదు 100. గొప్ప గొప్ప రాజులే అనవసరంగా ఏలు పెట్టి దెబ్బతిన్నారు. అవునా కదా? దేవుని విషయంలో మనం, ఎందుకంటే నా భయం ఏంటంటే భయంతోనే చెప్తున్నాను. మీ అందరు మంచి కోసం చెప్తున్నాను. 100% కూడా ఏమవుతుందని మాత్రం ఆ విషయాల్లో ఏది పెట్టద్దు. నాకు అనవసరమైన విషయాలు. మనం ఆల్రెడీ ఒక పాత్రలో చేపెడుతున్నాం, ఇంకో పాత్రలో చేపెట్టకూడదు. ఇంకో చాటు వాళ్ళ నమస్కారం చేసి రాగానే దేవుడికి మొక్కుతున్నాను. ఈ నమస్కారం అనేది దేవునికి తప్ప ఇంకెవరికి చెందకూడదు. అవునా కదా? ఈ పూజ, ఈ ఆరాధన, ఈ స్తోత్రము, ఈ సమస్త మన దేవునికి చెందాలి తప్ప ఇంకెవరికి చెందకూడదు. ప్రభు మరో చాటు అంటాడు, నాకు చెందవలసిన దాన్ని వేరే వారికి చెందలేదని కూడా అన్నాడు. అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు యెషయా అన్నాడా లేదా? నాకు చెందవలసిన ఘనత వేరే వాటికి చెందనేనన్నప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ ఆ విషయాలు ఆగినప్పుడు ఏంటని అడిగినప్పుడు మేము ప్రభువుని నమ్మాం, మేము నిజదేవుడని ఆయన మనం నమ్ముతున్నామని స్పష్టంగా మనం చెప్పాలి కదా సాక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బ్రతిలాడుకొని చెప్తున్నాను, ఆ విషయాలు ఏదంటే ఏ కార్యక్రమాలు, ఏ పరిస్థితులు వచ్చినా కూడా విగ్రహారాధన విషయంలో మాత్రం నువ్వు రాజీ పెట్టడానికి వెళ్ళావు. విగ్రహారాధన విషయంలో నువ్వు ఏది పెడతానికి వెళ్ళావు. సమస్తం దాని విషయాల్లో ఏమాత్రం మనం ఖచ్చితంగా ఆగి ఒక అడుగు వెనక్కేస్తేనే నీకు మేలు జరుగుద్ది అనుమానం. దేవుని కొరకు నువ్వు ఆగాలి. ఎవరి కొరకు? ఈ రోజు దేవుని మాటగా చదివిస్తాం, జాగ్రత్త పడతాం. కిందకు వస్తే పాత్రలోని త్రాగుట పాలు పుచ్చుకున్నట్టే కదా, తినుట, ఇవన్నీ మనకు తెలిసిన విషయంగా విరుస్తున్నాం లేదా? దానికి అర్థం ఏంటి? విరవటం అంటే మన కొరకు మన ప్రభు తన దేహాన్ని విరగొట్టబడ్డాడు, మన కొరకు నలగొట్టబడ్డాడు. అవునా కాదా? మన ప్రభు నలగొట్టబడ్డాడు, మన కొరకు విరగొట్టబడ్డాడని నమ్మి మనం తీసుకుంటున్నాం మొక్క. లేకపోతే ఆ గోధుమ రొట్టె ఇంట్లో చేసుకుంటాం ఏంటండి? మీరు ఇంకా కావాలంటే పెద్ద ఒకటి చేసుకోండి, అది రుచుకొని అది పెట్టమంటే మొక్క. అవునా కదా? అదే ఆ విధంగా పిల్లలు ఆశగా ఆఫర్గా ఎదురు చూస్తూ ఉంటారు, పెడతంటే వాళ్ళు చూడాలి. అసలు మీరంటే కళ్ళు మూసుకుంటారు, అది చూస్తే అంటారు అది ఇచ్చేది కాదు, ఏం చేస్తాం, ఇంకో రొట్టె ఏదైనా చేసి నీకు ఎత్తా కానీ ఇది ఇచ్చేది కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సహోదరుగా పాలు పంచుకుంటున్నామంటే ఖచ్చితంగా జాగ్రత్తలు కలిగి ఉండాలి. కిందకు వస్తే మనందరం కూడా రొట్టెలో పాలు పంచుకుంటున్నాము కనుక అనేకులమైన మనము ఒక్కసారి అనేకులమైన మనం ఏమవుతున్నాం? ఆ రొట్టె ముక్కలైనప్పుడు అనేకమైన ఎక్కడి నుంచి వచ్చి ఒక దాంట్లో నుంచి వచ్చినాయి కదా, అది దాని గుర్తు అనమాట. ఈరోజు మనందరం అనేకులమైన ప్రభు బిడ్డలం, దేవుని బిడ్డలం. అందుకే చాన్సాలు ఏమంటారు? ఎచ్చటి వారు ఎక్కడి వారు, ఏ బంధుత్వం మన రోజు ఎంత బాగా రోజు కలుస్తున్నాం, చుట్టాలు కలుస్తున్నాం, బంధువులు కలుస్తున్నాం, రక్త సంబంధం రోజు కూర్చుంటున్నాం. దేవుని బిడ్డలైన మనం చక్కగా అసలు మాటికి మనం కలుస్తున్నాం. ఈరోజు దేవుడు ఇచ్చిన ప్రేమ కాదు, అనేకమైన మనల్ని మరి ఏకం చేసాడు. ఈరోజు మరి ఏకం చేసిన మనం ఆయన బిడ్డగానే బ్రతకాలి. ప్రత్యేకమైన వారిని మనం ఉండాలి ఈరోజు. హల్లెలూయా. చిన్న మాట, ఎవరికి లేదు. ఎందుకు లేదంటే ఏదో ప్రత్యేకత, ఐడెంటిటీ. నేను చూడంగానే పలానా దేవుని పెట్టమని తెలిసిపోతుంది. ఏంటి పెట్టుకోలేదంటే వాళ్ళు మతం వాళ్ళు రకరకాల ఎట్ట మాట్లాడుకున్నా ఐడెంటిటీయే కదా.
ఒక్కటి చాలు ఐడెంటిటీ. వాళ్ళ లోకం నుంచి ఖచ్చితంగా అది దానివల్ల పెద్ద ఏదో అయ్యిందని కాదు, ఖచ్చితంగా వారు ఒక నమ్మకంతో పెట్టుకుంటున్నారు విగ్రహారాధికులు. ఆ నమ్మకాన్ని మనం ఒప్పుకోవట్లేదు కాబట్టి క్రైస్తవ సమాజంలో స్త్రీలు దాన్ని పెట్టుకోవట్లేదు. అది ఒక దైవత్వానికి గుర్తుగా వారు పెట్టుకుంటున్నారు. మనం ఆ దైవాన్ని, ఈ దేవుడిని నిజ దేవుడు మనం నమ్ముతున్నాం కనుక లేదు ఇదని చెప్పినప్పుడు మనం మరి ఒక ఐడెంటిటీ వెంటనే మీరు పక్కన ఉంటే చక్కగా మిమ్మల్ని బట్టి మేమెవరో కూడా ఆలోచించుకోవాలి. హల్లెలూయా, అవునా కదా? మరి వాళ్ళు చాలా పెళ్ళిళ్ళకి ఆటికి వెళ్తున్నారు, చదువు పిల్లలతో సహా వెళ్తున్నారు, అది తెలిసిపోద్ది. ఏంటి వాళ్ళు మతం అంటే అని చెప్పుకుంటారు. ఏమవుతుంది మతం? దానివల్ల కూడా ప్రభు నామాన్ని మహిమిస్తుంది. ప్రభు నమ్ముకున్నారా? అదే లోకంలో అయితే ఇది లేకపోతే గొడవ చేసేస్తారు, ముందు గుర్తుపెట్టిన లోపలికి వెళ్ళి తిడతారు లేదా. ఇంకా ఆడపిల్లలు నేను చూశాను, అంజలిలోనండి ఆడపిల్లలు చూశాను. ఆవిడ కూడా పొద్దున్న బొట్టు పెట్టుకొని బయట రాకపోతే నేను చచ్చాను, బొట్టు తీసేసి పొద్దున్న బొట్టు పెట్టినప్పుడు లోపలికి వెళ్ళి ముందు బొట్టు పెట్టింది అంటే ఏమవుతే ఆ భయం లోకం, అవునా కదా? మరి మీరు అయినా మరి అందరం బాగానే ఉన్నాను దేవుడు. హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, ఈ లోక సంబంధమైన నమ్మకాలు కాదు అని నిరూపించడం కోసమే కదా ఖచ్చితంగా మనం ఆ ప్రత్యేకతలో ఉన్నాం లేదా? ఆ ప్రత్యేకత మనం చూపించాలి ఖచ్చితంగా. ఆ ప్రత్యేకత చూపించుకొని బ్యాచ్ అయితే ఈ దేవుడు నమ్ముకొని ఈ పని చేయట్లేదు, అదే చెప్తుపోయారు. దీనివల్ల వచ్చేదేమో ప్రత్యేకం కాదు అని నిరూపించడం కోసమే ప్రత్యేకించబడ్డాం కనుక కాదు ఆ నమస్కారం యొక్క నిజదేవుని తప్ప ఇంకో చాట మేము చేయము. ఇంకో చాట ఏలు పెట్టమనే కదా దాని అర్థం. ఏం పెట్టకూడదు? ఏలు పెట్టకూడదు. పాత్ర ఏలు ఏది ముట్టుకున్నా అది ముట్టవద్దు అంటవద్దు అనేది దీనికి సంబంధించిన విషయాలు. ముట్టవద్దు అంటే ముట్టవద్దు, ఎందుకని ఇది ముట్టుకుంటున్నాం. ఈ రొట్టె ముట్టుకుంటారు లేదా నోట్ వేసేస్తున్నాను. మీరు అందరికి మీ చేతికి ఎత్తున్నానా? మీరు పట్టుకొని తింటున్నారు కదా, ఇష్టపడే ఒప్పుకొని తింటున్నారు కదా, భయభక్తులు ఇలా పెడుతున్నారు కదా, జాగ్రత్తగా తీసుకుంటున్నారు కదా. అమ్మో అని కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి కదా, తప్పు పొరపాటు అనిపిస్తే క్షమాపణ మరి పరిమాణం తీసుకుంటున్నాం కదా, ఏడిచ్చి దుఃఖపడుతూ దీన్ని తీసుకుంటున్నాం కదా. ఈ రోజున ఆ విధమైన శ్రద్ధ మనం చూపిస్తున్నామంటే ఇక్కడ చేయబెట్టిన మనం ఇంకెక్కడ చేయబెట్టకూడదు. ఈ నమస్కారం దేవునికి తప్ప ఇంకెక్కడ నమస్కారం చేయకూడదు. హల్లెలూయా. మన నోట దేవుని స్థితి తప్ప వేరే మాట రాకూడదు. ఇది నేను చెప్పే బ్రతలాడి చెప్పే మాట. మరి వాళ్ళు కొన్ని విషయాలు మనం చేస్తే ఊరుకుంటారా? ఏం చెప్తారు? ఎట్లా కుదురుతుంది? మరి మంత్రం కుదరదుగా మన జీవితాలు. కాబట్టి నోటికి నోటిపాటు జాగ్రత్తగా ఉండవలసింది. కింద కొత్త ముగిచ్చేసేస్తాం. శరీర ప్రకారంగా బలర్పించే వాటిని బలిపీఠంతో ఇక నేను చెప్పినది ఏమనగా ఏమైనా ఉన్నదైనను ఆయనను చెప్పేదనా లేదు కానీ నేను అదే అన్నాను స్పష్టంగా. అట్లానే అదేదో శక్తి అతీత పెద్ద దేవుడి కన్నా గొప్ప శక్తి ఏదో అది ముట్టుకుని మనకి ఏదో అవుద్దని కాదు మనం మానుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి కన్నా ఏది శక్తివంతమైంది కాదు. దేవుడే గొప్పవాడు, దేవుడే శక్తివంతుడు, దేవుడే బలవంతుడు, దేవుడు తప్ప ఏది కూడా మరి కానీ వారు నమ్ముతున్నారు కనుక చాలా మంది ఏమని నమ్ముతున్నారు? చాలా మంది అది దేవుడు నమ్ముతున్నారు కనుక ఆ నమ్మకాన్ని కాదు అని నిరూపించడానికి మనం దూరంగా ఉండాలి. హల్లెలూయా. కాదు అంటే కాదు, ఇది అవును అన్నప్పుడు ఏదో కాదవ్వాలి కదా. ఇప్పుడు ఒకటి అవును అయితే రెండోది కాదా? మొగ అంటే మొగ, ఆడంటే ఆడ, కసేపు మొగ కసేపు ఆడ మారుతుందమ్మా. అవును అంటే యేసుప్రభు అవును అన్నాం, కాదు అంటే విగ్రహాలు మేము నమ్మట్లేదు కాదు అన్నాం. అక్కడే ఆగాలిగా. మన ఈ మధ్య కాస్త మనం అట్టి వెళ్తున్నాం. ఆ విషయం వెసులుబాటు కూడా నేను చాలా స్పష్టంగా ఇచ్చి ఆ వెసులుబాటు కూడా ఎక్కడ రాక మా నాయన గారు చనిపోతే ఈ మధ్య వెళ్తున్నాం. మా బాబాయ్ గారు ఫోన్ చేశారు. మా సొంత గోత్రికులు అంటే ఆ గోత్రాలు ఎప్పుడు వదిలిపెట్టాం, వాళ్ళకి మనం గోత్రికులు. ఆ గోత్రాలు ఫోన్ చేసి మరి ఏటికాడికి వెళ్తున్నాం, నువ్వు రావచ్చా అని అడిగారు. వస్తావని అడిగారు. చూశారు ఎంత బాగా అడిగారు ఆయన. నువ్వు రావచ్చా బాబు అన్నారు మా బాబాయ్. లేదులే బాబాయ్ అక్కడ దాకా రావాలి, ఇక్కడ కనపడతానికి వచ్చాను, మీరు ఆ పనులు చక్కబెట్టారండి అన్న. సర్లే అయ్యా అని వెళ్ళిపోయింది. మనం చెప్పేదాన్ని పెట్టాక మీకు ఏమైనా అర్థం అవుతుందా? లేదయ్యా. పెద్దవారు నన్ను అడిగిన మాట ఏంటంటే అప్పుడే అందరూ ఏటికి పోయి కార్యక్రమాలు ఉంటాయి, ఏటికాడ కార్యక్రమాలకు వెళ్తున్నాం, అప్పుడు బయలుదేరుతున్నాం. నేను పలకరేయడానికి వెళ్ళాను. టిఫిన్ ఈ మధ్య తింటున్నాం కాబట్టి గట్టిగా టిఫిన్ తిన్నాం. మరి ఆ విధంగా రావచ్చా అని అడిగారు. వస్తామని లేదు, ఎందుకు రావాలా, ఏమైందిరా మా గోత్రికులు నువ్వు అటుపోతే ఏమనలా. అయ్యా రావచ్చా అని అడిగారు. రాలే బాబాయ్ రాకూడదులే, మీరు మీ పని కానీ అని చెప్పినాను. తర్వాత మా సొంత గోత్రికులు కాబట్టి వ్యాపారాన్ని పంపించి ప్రత్యేక శుద్ధి చేస్తారు. పత్తిళ్ళు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తారు. మరి ఆ విధంగా ఇవాళ మన ఇంటికి రావుతున్నాం. అందుకని మనకన్నా వాక్యం వాళ్ళకి బాగా తెలిసిందే నేను అంటున్నాను. అదేదయ్యా మనకే తెలవట్లేదు.
మనకు తెలిసినట్టు నటిస్తున్నామో తెలుసో తెలవదో రాజీ పడుతున్నామో నాకు తెలియదు, కానీ మనకన్నా 100కి 100 పాటు 100 రెట్లు వాక్యం అన్యులకు బాగా తెలుసు. రావచ్చా అని అడగటంలో కానీ, లేకపోతే ఇంటికి వేపనాన్ని పంపించి మన ఖచ్చితంగా ఆ గోత్రికులు మేము కనుక మన ఇంటి మీద కూడా ప్రతి చెరుకు వారి ఇంటికి వెళ్ళి ఆ తాలూకా ఆ శుద్ధి కార్యక్రమాలు చేస్తారు వేపనాయన వచ్చి. అదే తెలియదేం కాదు, మీరు అందరూ దాంట్లో చూసినారు. నేను ఇంకా 5వ ఏటా దేవుళ్ళలోకి వచ్చేసినప్పుడు నాకు పెద్ద తెలవదు, మీరు చెప్పాలంటే విషయాలు. హల్లెలూయా. మీరంతా కొబ్బరికాయల నుంచి వచ్చిన బ్యాచ్, నేను కొబ్బరి నూనెతో పెరిగిన బ్యాచ్. ఎందుకంటే నాకు 5వ ఏటా అమ్మాన దేవుడు నమ్ముకున్నారు కాబట్టి నాకు పెద్దగా శక్తి తెలవదు, కానీ ఈ వాక్యం చెప్పడం కోసం వివరం కోసం ఏం తెలుసుకుంటున్నాను మరి నేను చెప్పాలి వివరంగా. ఇంత వివరంగా చెప్పినా నాకు కొంత అది నేను చెప్పా ఇంత వివరంగా చెబుతున్నా కూడా నేను అది ప్రేమ మనకు లేదు. ఇంత వివరంగా ఇంత వెసులుబాటుగా బాబు అసలు అది ఇచ్చే వెసులుబాటు, నువ్వు చెప్పే వివరాలు స్పష్టత, ఎంత స్వేచ్ఛ, ఎంత జాగ్రత్తగా పొత్తిగా చూస్తున్నావు దేవుని బిడ్డ. నిజంగా నేను చూస్తున్నాను. మరి అది అర్థం చేసుకుంటే బాగుండే ఎవరెన్స్. హల్లెలూయా. రైట్. మరి ఆ విధమైన కార్యక్రమాలు వారు పంపలేదు అంటే వాళ్ళకి ఏమర్థమైంది? వారు ఒక ఏర్పాట్లో ఉండాలి, గౌరవిస్తూ మధ్య పలకరిస్తూ చక్కగా వస్తున్నందుకు వారు కోరుకున్నట్టు వచ్చి కాస్త కనపడి పలకరిస్తే మర్యాదలు చక్కగా ముద్దు నువ్వు పెడితే ఉన్నది అంతవరకు ఈరోజు. ఆ తర్వాత హద్దులు దాటి మనం ఆ కార్యక్రమాలు వారు చేసుకుంటారు, మన కార్యక్రమాలు మనమే. కాదు నిజమే, దాని తాలూకా శుద్ధి మాకు కూడా చేయదు. మన అసలు మనవాడు హాల్యే పంపట్లేదు రోజు, వద్దు అవసరం లేదు, అలా నమ్మకంలో ఉంటారు. మన సంగతి ఎవరికి తెలిసింది అంటే మనకేం అవసరం లేదు, కీడు పట్టట్లేదు. మనం ఏం పట్టట లోపల కీడు అంటారు కదా, ఆ గోత్రికి మైలు అంటారు, కీడు అంటారు. కీడు మనకు లేదని వారే నమ్మారు రోజు. మనం ఏం పెట్టచ్చు అట్లా? వారు మా గమనం ఇంకొక మాట, అది చాలా ప్రమాదం. వాళ్ళు అసలు ఊరు కదలరు, లేకపోతే ఊరు వెలుపులు పొలం మీద వెళ్ళకూడదు, చాలా క్రమాలు ఉంటాయి. ఆ కీడు ఆ కార్యం పెద్దకర్మ అయ్యేదాకా, ఏ కర్మ పెద్దకర్మ అయ్యేదాకా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ పొలిమేరలు దాటి ఆ గోత్రికులు అందరూ ఆ తాలూకు వాళ్ళందరూ ఊర్లు దాటి పనులు ఆపేసుకుంటారు. ఆ ఊర్లో అందరూ తొందరగా కార్యక్రమాలు పెట్టుకుంటారు. అది అయిపోయినాక కీడు పోయింది అనుకుంటారు. ఆ కార్యక్రమం మీకు తెలుసు లోకం. కానీ ఈ రోజున వారు ఏమి నమ్ముతున్నారు మనల్ని? వాళ్ళు ఒక ఏర్పాటులోకి ప్రభువులోకి పోయాడు, మతంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ కీడు వారికి సంబంధించలేదని వారు నమ్ముతున్నారు కాబట్టి ఏమో వాడి నమ్మకం వాడు బాగానే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కాపాడేది ఇది కాదు, మనం కాపాడే దేవుడు మనకు ఉన్నాడు, మనం కాపాడే రక్షకుడు ఉన్నాడు. మనం ఆయన నమ్ముతున్నాం, ఆయన వెంబడిస్తున్నాం, మనం శుభ్రంగా చూసుకుంటాడు. ఆయన చూసుకున్నాడు సంగతి వారు గ్రహిస్తున్నారు. చూసుకుంటున్న సంగతి ఎవరు గ్రహిస్తున్నారు? వారు గ్రహిస్తున్నారు. అవసరమైతే వారు మనల్ని ప్రార్థనా సహాయం అడిగేటట్టు ఉండాలి, కానీ మీ శుద్ధి మాకు కావాలని మనం అనుకోదు. మీకు అర్థమవుతుందా? ఆ శుద్ధి నన్ను ఏం చేయదు, నన్ను శుద్ధిపరిచే దేవుడు నాకు అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు, పరమాత్మ, శక్తివంతుడు, బలవంతుడు, సమస్త విషయాలు సహాయం చేశాడు. ఆయన చాలు నా జీవితంలోనే మనం లోకానికి నిరూపించాలి కదా. నేను అందుకే నన్ను చాలా స్పష్టంగా వివరించి చెప్పాను. అందరిని ప్రేమిద్దాం, అనేక విషయాలు మనం కలుద్దాం, కానీ దేవుని విషయంలో ఖచ్చితమైన వ్యత్యాసం మనం చూపించాలి, దేవుని విషయంలో ఖచ్చితమైన ప్రత్యేకత మనం చూపించాలని చెప్పాను. చెప్పిన సంగతి నిజంగా ఈ రోజున లోకం అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే విధంగా మనం ఎదగాలి. ఈరోజు ఎదగాలి, ఖచ్చితంగా నిరూపించాలి ఈ రోజున. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, విగ్రహ సంబంధమైన వాటికి దూరంగా పారిపోవాల్సిందే. హల్లెలూయా. దూరంగా నువ్వు పారిపోవాల్సింది. ఎంతవరకు చెప్పాను, ఎంత దాటి ఎందుకు వెళ్ళకూడదు చెప్పాను, చాలా వివరంగా చెప్పాను. ఏదో ఒక లిమిట్ పెట్టుకోవాలి తప్పనిసరి మన జీవితాలు. ముగించేస్తాను. కొంచెం ఆ పదం అక్కడ వాడారు, కానీ ఇక్కడ ఆ పదం అట్లా వాడుకోరు. అది కూడా నేను ఒప్పుకోను. కొంచెం నిజంగా చెప్తాను, వాక్య ప్రకారంగా ఏదో మార్చొద్దు అంటారు, కానీ ఆ లిపి రాసే ఎప్పుడే లిపిలో వాళ్ళ పదం అట్లా వాడతారు కదా. కొంచెం మనకి అది వాళ్ళకి కొంచెం అభ్యంతరమైంది. ఆ పదం పెట్టుకుని లోకం బాగా ఇబ్బంది పడుతున్నారు. విగ్రహాలు అనే పదం వాడాలి అంతవరకు తప్ప మాట్లాడరు. నో అంటే నో, అది వారి నమ్మకం అంతవరకు. అందుకని దాని ఆ పదం ఖచ్చితంగా మనం విగ్రహాలనే చదవాలి. చదవండి మళ్ళీ. దేవుడికి కాదు కానీ చెప్పుచున్నాను, మీరు విగ్రహములతో పాలివారు. నాకు అప్పుడు బాగుంది కదా, దేంతో పాలివారు అవ్వకూడదు. అది ఏదైనా కావచ్చు, మనం అనుకోవద్దు అనమాట. ఆడెవడు తిట్టాడని మనం ఎలా తిట్టాడు? బిచ్కి బాబు గోల్డ్ తిడతాడు యేసుప్రభు. 3 మేకులు పెట్టుకోలేను, గొర్రెలు. మనం తిడితే ఏం ఉపయోగం? నువ్వు తిట్టుకో, నువ్వు అలాగే తిడతావు. నువ్వు అలాగే యేసుప్రభుని బోల్డ్ మంది మతాధికారులు తిట్టారు, సమాజం బోల్డ్ మంది తిట్టారు కదా. యేసుప్రభు తిరిగి తిట్టలేడా? అనలేడా? కొట్టలేడా? లేకపోతే ఇంకా ఇంకేదైనా చేయలేడా? అనకూడదని అయిపోయాడు. ఈ మాట్లాడితే ఆల్కి తేడా మాదిరి కదా. మనం లోకానికి ఎలా ఉండాలి? మాదిరి కదా, ఎగ్జాంపుల్ కదా. వాళ్ళు ఆడని మనం అంటే ఉపయోగం. మనం ఆయన గొర్రెలను తిడుతున్నాడు ఇచ్చుకు బాబాయ్ రోజున. మనం అది ఆశీర్వాదం మార్చుకోవాలి. నిజంగా మనం దేవుని గొర్రెలు అయితేనే సరిపోవాలి.
గొర్రెలకే మంచి కాపాడు. హల్లెలూయా. రేపొద్దున ఆయన నిలబడేది కూడా గొర్రెల మేక వేరు చేస్తానండి. అసలు గొర్రెలు అనేది ఆశీర్వాదం. ఆడు తిడుతున్నాడు అనుకుంటున్నాడు కానీ ఆయన మనం పొగుడుతున్నాడు. అబ్బా ఎప్పుడు గొర్రెలుగా మారితే మన దేవుని సరిపోతాం మనం అనుకోవాలి. దాన్ని దీవెనిగా తెచ్చుకోవాలి. దేవుడు అందులో అవతల వారి శాపాలు కూడా మనకి దీవెనిగా మారుస్తాడు. హల్లెలూయా. మనం అట్లా మాట్లాడదు. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. అందుకనే ఎప్పుడు చదివినా గుర్తుపెట్టుకుని అలా చదువుతాం. ఎప్పుడు ఆ వాక్యం చదివినా అందరూ గుర్తుపెట్టుకుని ఏమని చదువుతాం? విగ్రహం అనే మాట వాడండి సరిపోదు. అంతవరకు చాలు, అంతకి అనవసరం. అందుకని విగ్రహాలతో పాలివారు నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోది విగ్రహం అదే కదా ఇప్పుడు మనం మొత్తుకునేది. దేవుని పాత్రలోది మళ్ళీ చెప్తున్నాను. ఇది వాళ్ళకి పెట్టడం, వాళ్ళు మనకు వద్దు. ముగించేస్తున్నాడు. ఇది వాళ్ళకి పెట్టమని పెడుతున్నా. మనలో కూర్చొని మా దేవుని ఇష్టపడి ఇక్కడికి వచ్చి కూర్చొని అన్ని పాల్గొన్న రక్షణ పొందిన వారికి మనం పెట్టలేదు కదా ప్రభు బలలో. మరి అట్లాంటి రోజున మన వాక్యం మన జీవితాల్లో మరి నోటికి నోరుపాడు ఆ పాత్రలోని మనం నేరకూడదు. ధాన్యం అన్నప్పుడు దాని ఎదుట ఉన్నది ఏది కూడా అర్పించింది ఏది తీసుకోకూడదని స్పష్టతకు వచ్చాక ఈరోజు. హల్లెలూయా. ఆ విషయాలు ఖచ్చితంగానే ఉంటారు. కిందకు వస్తే రెండిట్లో అట్లా పాలు పొందుతా. అదే నేను అడుగుతున్నాను. ఇక్కడ దండం పెట్టి అక్కడ దండం పెట్టి ఇంకేమో ప్రత్యేకత ఏముంది? ఇక్కడ చేయబెట్టి అక్కడ చేయబెట్టి ఉపయోగం ఉంది. ఎక్కడో చెట్టు చేయి ఆగాలి కదా. ఈ చేయి ఒకదానికే మొక్కాలి కదా. అన్నిటికి మొక్కితే ఇంకేముంది? వాళ్ళు మొక్కమంటే మనల్ని మొక్కుతారా? అవునా కదా సహోదరు. అందుకని క్లారిటీ స్పష్టంగా పెట్టుకొని ఖచ్చితంగా నోటికి నొట్టు అవన్నీ ఏ పాత్రలో మనం చేపెట్టాలి ఆ పాత్రలో పెట్టాలి. ఆల్రెడీ ఒక పాత్రలో పెడతానికి మనం ఒప్పందం చేసుకున్నా కనుక వేరే పాత్ర జోలికి వేరే వాటి జోలికి మనం పోవటానికి వీలు లేదంటే లేదు. హల్లెలూయా. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. నోటికి నోటుపాటు వాక్యం స్పష్టం ముగిచ్చేస్తారా? ప్రభు నాకు అది వాక్యం. ఇవన్నీ జరిగితే ఆయన దొత్త ఊరుకుంటాడా? పాన్లే అంటాడా? ఇంకా అసలు దైవత్వానికి నువ్వు తీసుకొచ్చి మెలికి పెట్టినప్పుడు ఆయన రోషం వచ్చుంటాడు. వ్యక్తిగత విషయాలు చిన్నదే తప్పకుండా ఆయన మన వ్యక్తిగత విషయాలు పెట్టి ఆయన మనం చూసుకుంటాం. ఇది అసలు దైవత్వానికి సంబంధించిన విషయం కదా. దేనికి సంబంధించిన విషయం? దైవత్వానికి సృష్టికర్త సంబంధించిన విషయంలో నువ్వు రాజీ పడిపోతే లోకంతో దేవుడు అంటున్నాడు ప్రభుకు రోషం పుట్టించేదా ఈ పనులు నువ్వు చేసి అని వాక్యం దేవుడు అడుగుతున్నాడు. పౌలు గారి ద్వారా ముగిస్తున్నాం. ఆయన కంటే మనం ఏమన్నా బలవంతులు? ఆయన అప్పుడు చెప్పండి ఆగు. ఇప్పుడు ఆయన కంటే మనం ఏమన్నా బలవంతులు? ఆయన ఒక మాట చెప్పాడంటే ఆగమంటే ఎందుకు చెప్పాడు? ఇప్పుడు పిల్లలకి మనం చెబుతాం జాగ్రత్త అని. ఆడిదారు ఆడమంటే నేను ఎంత బ్రహ్మాండం అవుతాను తెలుసా? బట్టి ఇట్టు తిప్పుతారా? మా నాన్న తిప్పుతాడేంటి? నేను తిప్పినట్టు. ఇక్కడ ఎంత తిప్పినా మీ నాన్న నువ్వే బలవంతుడు కాదుగా. మీ నాన్న చెప్పేది నిజాగ్రత్త కోసంగా. నువ్వు ఎంత తిప్పినా పొక్కపాలు పెట్టినాక మీ నాన్నే కట్టలేపించాలి. కట్టలేపెట్టినా కదా అన్నీ చెబుతాడు. అప్పుడు మంచంలో పడుకున్నా చెబుతాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది మా నాన్నే గొప్పవాడు. మా నాన్న చెప్పిన మాటే కరెక్ట్. నా ఎచ్చు నన్ను ఇక్కడ తీసుకొచ్చి కాలో చేయ ఊడినాక 3 నెలలు అక్కడ పెట్టినాక అప్పుడు తెలుసు తండ్రి గొప్పతనం ఏంటో, పెద్దలు గొప్పతనం ఏంటో, ఎవడు బలవంతుడు, నీ బలం ఏంటో ఆయన బలం ఏంటో అప్పుడు తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ జాగ్రత్తలు చెప్పాడంటే ఏమో మొన్న పాస్టర్ గారు పెద్ద ఏమవుతుంది నేను చేసేస్తా అన్నాడు. మొత్తం క్రైస్తవ సమాజం అంతా పెద్ద డిబేట్ పెట్టేది. చివరికి నేను అలా అనలేదు అన్నాడు. ఎలా అనలేదు? ఇక్కడే బలభద్రపు తెలుసులే. కాబట్టి ఆ ప్రకారంగా నేను అలా చివరికి నేను 7 గంటలు కళ్ళు కాయలు కాసం చూశాను. నేను అదే ప్రసంగం అరగంట ముగించాను. క్లారిటీ ఎప్పుడో ఇచ్చేసాను. అదే ప్రసంగం 7 గంటలు ఇంకేం చెప్తారు ఈయన ఒకటి ఇటు నుంచి ఏం చెబుతాడు నేను తిండి మానేసి కళ్ళు చూస్తే చివరికి ఏమీ లేదు. మనం చెప్పిన క్లారిటీ వచ్చింది. చివరికి ఆయన నేను అసలు ఆ రోజు అక్కం లేదంటాడు ఆయన. అంటే చివరికి ఏంటంటే అది కరెక్ట్ కాదనేగా. చివరికి వాస్తవం ఏంటంటే చివరికి ముగింపు ఏంటి అంటే అర్పించిన వాటిని స్పష్టంగా తినకూడదని కంక్లూజన్స్ వచ్చాయి. తినకూడదంటే అర్పించిందే తినకూడదంటే అసలు దానికి అర్థమే చేయకూడదుగా. దాని జోలికి పోకూడదనే కదా దాని అర్థమైనా. మరి దాంట్లో అసలు అనుమానం అండవుట్. హల్లెలూయా. అందుకని ఆయన కంటే మనం ఏమైనా బలవంతులమా? మళ్ళీ ముగింపు మాట అన్ని విషయములందు కూడా స్వతంత్రము కాదు కానీ నేను ఈ మధ్య దాని స్వతంత్రం దగ్గర ఇచ్చాను. నేను కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కనుక కొన్ని విషయాలు అందరితో బాగుంటామని చెప్తున్నాను. బాగుండమంటే అందరూ బాగుంటామేంటి? అక్కడ దాకా వెళ్తావా? అది మొత్తం పారానికైనా నువ్వే పెట్టావు లేకపోతే. సహోదర అందుకని మనకు మనమే ఎవరికి వాడే ఉండాలి. వాక్య ప్రకారంగా ఇంతవరకు అయ్యా ఇంక మించి కాదులే మీరు కానీ చెప్పారు. ఎవడేం కొట్టడో ప్రేమ తినేది.
మనం చెప్పగలిగిన వారికి ఉండాలి, చెప్పడానికి స్పష్టంగా ఉండాలి. నష్టం వచ్చినా మనం మన మాట మీద నిలబడాలి. హల్లెలూయా. ఇవాళ ఏదో నష్టం వస్తుంది అవతలవాడి మెప్పు కోసం అని చెప్పి మరి ఈయన బాధపడతావా, ఈయన బాధపడతావా అంటారు. ఇప్పుడు ఆడెవడో బాధపడతాడని ఆడి కోసం తలంచామనుకో, మరి ఈయన బాధపడితే మనకు సంతోషమా? అసలు ఈయన బాధపెట్టవచ్చా? ఇప్పుడు కాపాడేది ఎవరు? మనిషి కాపాడతాడా? ఆడి బతుకు రేపు ఆడు అవసరమైతే మన దగ్గర రావాలి సహాయం కోసం, అవునా కదా? అందుకని రోజు కాపాడవలసింది ఎవరు? నూటికి 100 మనం సహాయం చేసేది ఎవరు? అందుకనే దేవుడు అంటాడు చక్కని మాట ఇబ్రాగంధంలో, మాంస సంబంధమైన ఐగుప్తీలా మీకు మేలు చేసేది, మాంస సంబంధమైన అంటే మనుషు మాత్రులకు సహాయం చేసేది, మనుషులా మనం మెప్పించాల్సిందే, మనుషులుగా మనం లోపడాల్సిందే, దేవునికి లోపడాలా? అందుకని మళ్ళీ అంటున్నాను, అన్ని చేయడానికి స్వాతంత్రం ముందుగానే అన్ని చేయదగిన పనులు కాదు, ఎక్కడో కొన్ని ఆగాలి. ఆ కొన్ని ఏదో నేను చాలాసార్లు ఎంతో చెబుతున్నాను. హల్లెలూయా. అన్నిటి ఎంతో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని కూడా మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయబడి, అన్ని కూడా మీకు ఏం చేయు? క్షేమం. ఇప్పుడు ఎంత తెప్పలు పడినా ఎవరి కుటుంబం వాడు, ఎవడి ఇల్లు వాకిడు, ఎవడి పిల్లలు, అంతే కదా. లేకపోతే మన బిడ్డలు మన కుటుంబాలు బాగుండాలంటే ఆయన కన్నా అది గొప్పవారు ఎవరు లేడు కదా. ఆయన మాట కన్నా మనం జవదాటకూడదు. మాట ఎక్కడో చోట మాట జవదాటకూడదుగా. మాట జవదాడితే ఇప్పుడు తప్పని కుమారుడు తండ్రి మాట లెక్క చెప్పని పోతే ఏమైంది తెలుసుగా, కాదనుకుని పోయాడు, మొత్తం నష్టపోసుకుని వచ్చాడు, అయినా తండ్రి ప్రేమిస్తాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు మాటను జవదాడతానంటే అది కుదురుద్ది. కాబట్టి వాళ్ళ చివరిలో ముగింపు మాట, అన్ని నీకు క్షేమాభివృద్ధి కలుగు చేయమంటే, క్షేమము అభివృద్ధి కలుగు చేయ. జాగ్రత్త ముగిద్దాం. తన కొరకే కాదు చూచుకొనవలెను. చాలా అక్కడ కాదు, ఎదుటివాని మేలు కొరకే మనం మేలు చెయ్య చూసుకోవాలి. మనం చేసే పని చెప్పండి, మనం చేసే పని మన కోసమే కాదు, వెనకాల రాబోయే తరాలకు కూడా ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మనం ఏ పని చేసి మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డగా మన మీద ఉన్న బాధ్యత మనం ఒక్కలే కాదుగా, మనం ఒక్కలేదు మన ఇష్టం ఏదైనా చూసుకోవచ్చు. కానీ మనము సంఘ సభ్యులం కనుక, సంఘంలో అవయవాలుగా మారిపోయా కనుక ఇది సంఘానికి సంబంధించిన పని. సంఘానికి సంబంధించిన పని కనుక మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నా రేపు దేవునికి కానీ సేవకులకు కానీ సంఘానికి ఇబ్బంది లేకుండా మనం ప్రతి నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే రేపు కష్టం వస్తే ఏడ్చేది ఈ సంఘమే, బాధ వస్తే ముందు పరిగెత్తుకొచ్చేది ఈ సంఘమే. నీ కష్ట నష్టాలు మరి ఆ విధంగా మరి పరుగులు పెట్టి నీకు మన కొరకు హృదయపూర్వకం కన్నీరు వచ్చేది సంఘమే, కాపాడేది దేవుడు, ఆయన తప్ప ఎవరు లేదు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి అందుకని చాలా జాగ్రత్తగా ఉండి రోజున ఒక్క మాట ముగింపులో, రోషం పుట్టించకుండా చేయమని. రోషము పుట్టించదమని పౌలు గారు అడుగుతున్నాడు. దేవునికే రోషం పుట్టిస్తామా అని అడిగాడా లేదా? రోషం పుట్టించకుండా ఏది మనం చేయకూడదు. జాగ్రత్త కలిగి ఆ విధంగా ముందుకెళ్ళండి. ఏ పనులు వచ్చినా మీకు తోస్తే మీ ప్రకారం చేసుకెళ్ళండి, లేకపోతే సేవకులు ఏమన్నా చక్కగా అడగండి. అడిగితే ఆ ప్రకారం మీరు చెప్పిన ప్రకారం పాటించగలిగితే అడగండి. చెప్పిన ప్రకారం పాటించగలిగి మేము 1కి 4 శోధన చేసి పరిశీలించి ఉన్న పరిస్థితిని బట్టి మేము సలహాలు ఇస్తాం. అది ఎంతవరకు ఏం చేయాలి అనేది ఆ విధంగా చేయగలిగితే తప్పనిసరిగా మీకు మా అందరికీ మంచిది అయిపోతుంది. తప్పక దేవుడు మనకు తోడాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. కొద్ది మాట దేవుడు దీవించిన పరిశుద్ధుల ప్రేమలు మా ప్రభుత్వానికి సర్వ